చాలామంది లదాఖ్ వెళ్ళాలని అనుకుంటారు. బట్ చాలామంది నేను వెళ్ళొచ్చినా కాబట్టి నన్ను అడుగుతున్నారు కామెంట్లల్లో, డిఎమ్స్లల్లో అసలు బడ్జెట్ ఎంత అయింది అనేసి. యాక్చువల్గా నేను ఓన్లీ లదాఖ్ కంప్లీట్ చేయలేదు. లదాఖ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనాలి, తర్వాత కేదార్నాథ్ ఇదంతా చేసిన. యాక్చువల్గా నేను రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర రైడింగ్ గేర్ కూడా లేదు. నార్మల్గా టీషర్ట్లు, ప్యాంట్లు వేసుకొని నేను వెళ్ళిపోయాను అన్నట్టు. అక్కడ వెళ్ళిన తర్వాత అవన్నీ తీసుకున్నాను అన్నమాట. అది నాకు సేఫ్ అయితే అయింది. సో బడ్జెట్ వచ్చేసి నాకు నియర్లీ ఒక 70 వరకు అయితే పడిందన్నమాట. 70K వరకు అయితే అయింది మొత్తానికి. అండ్ అందరు ఏం అడుగుతున్నారంటే మన డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేయాలనేసి. డాక్యుమెంట్స్ ఏముంది, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, లదాఖ్ వెళ్ళిన తర్వాత పర్మిట్స్, అంతే, ఇంకేముండదు. ఇంకా యాక్సెసరీస్ అవన్నీ మాత్రం మనం ముందే పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం వెళ్ళే రోడ్స్లలో ఇలాంటి పంచర్ షాప్స్ అండ్ మెకానిక్ షాప్స్ కూడా ఉంటాయి. అదన్నమాట ప్రాబ్లం. సో టోటల్ బడ్జెట్ వచ్చేసి నాకైతే 70K అయింది. కొందరికి తక్కువ అవ్వచ్చు, ఎక్కువ కూడా అవ్వచ్చు, చెప్పలేమన్నమాట. మనం ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత ఖర్చు అయితే అవుతుంది ఇక ఫైనల్లీ.